హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పీపుల్ సెంట్రో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. జూనియర్ యూఎస్ రిక్రూటర్ అనేసి ఇవ్వడం జరిగింది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు అయితే వీళ్ళకి ఖచ్చితంగా కావాలన్నమాట. భారతదేశంలోనే ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో ఒక వారం కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటి దగ్గర ఉండే పూర్తిగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. మా బృందంలో చేరడానికి నైపుణ్యం కలిగిన జూనియర్ టెక్నికల్ రిక్రూటర్ కోసం మేము వెతుకుతున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వారు W2 కాంట్రాక్ట్ స్థానాలకు నియామకాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర మా క్లయింట్ల కోసం అగ్రశ్రేణి సాంకేతిక ప్రతిభను గుర్తించడము, నిమగ్నం చేయడము మరియు పొందడం కోసం బాధ్యత వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా W2 నియామకాలపై దృష్టి పెడుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థికి సాంకేతిక పాత్రలపై బలమైన అవగాహన, అద్భుతమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు మరియు W2 వాతావరణంలో నియామకాల్లో నిరూపితమైన ట్రాక్ రికార్డు ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు 1 by 1 ఇవ్వడం జరిగింది. ముందు వాటి సైడ్ హెడ్డింగ్స్ చూసుకుంటే పూర్తి చక్ర నియామకం అనేది ఇవ్వడం జరిగింది. సోర్సింగ్ మరియు నెట్వర్కింగ్, అలాగే అభ్యర్థి స్క్రీనింగ్, అలాగే స్టేక్ హోల్డర్ నిర్వహణ, వర్తింపు మరియు డాక్యుమెంటేషన్, ఉద్యోగ నియామకాలు మరియు మార్కెటింగ్, ఇంటర్వ్యూ సమన్వయం, చర్చలు మరియు ఆఫర్లు, అభ్యర్థి అనుభవం అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పూర్తి చక్ర నియామకం వచ్చేసరికి మనకి సోర్సింగ్ నుండి ప్లేస్మెంట్ వరకు మొత్తం నియామక ప్రక్రియను నిర్వహించే విధంగా ఉండాలి. ప్రత్యేకంగా W2 కాంట్రాక్ట్ స్థానాలపై దృష్టి పెట్టే విధంగా ఉండాలన్నమాట. సోర్సింగ్ మరియు నెట్వర్కింగ్ చూసుకుంటే అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతిభ పైప్ లైన్ను నిర్మించడానికి లింక్డ్ఇన్, జాబ్ బోర్డులు, అలాగే ప్రొఫెషనల్ నెట్వర్క్లు మరియు అంతర్గత డేటాబేస్లు వంటి వివిధ రకాల సోర్సింగ్ ఛానల్ను ఉపయోగించే విధంగా ఉండాలి. అలాగే అభ్యర్థి స్క్రీనింగ్ చూసుకుంటే సాంకేతిక నైపుణ్యాలు, సాంస్కృతిక అనుకూలత మరియు అభ్యర్థి ప్రాధాన్యతలను అంచనా వేయడానికి ప్రారంభ ఇంటర్వ్యూలను నిర్వహించండి. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకునే విధంగా ఉండాలన్నమాట. అలాగే స్టేక్ హోల్డర్ నిర్వహణ అనమాట. పాత్ర అవసరాలు మరియు వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడానికి, అంతర్దృష్టులను అందించడానికి మరియు వాస్తవిక నియామక అంచనాలను సెట్ చేయడానికి నియామక నిర్వాహకులు మరియు ఖాతా నిర్వాహకులతో దగ్గరగా పనిచేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే వర్తింపు మరియు డాక్యుమెంటేషన్ అనమాట. అన్ని నియామక కార్యకలాపాలు సమాఖ్య, రాష్ట్ర మరియు స్థానిక ఉపాధి చట్టాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. మరియు ముఖ్యంగా ఉపాధి అర్హత ధృవీకరణ మరియు పన్ను ఫారంతో సహా W2 అవసరాలకు సంబంధించి ఉండాలి. సో ఉద్యోగ నియామకాలు మరియు మార్కెటింగ్ అనమాట. అర్హత కలిగిన అభ్యర్థులను ఆకర్షించడానికి వివిధ నివేదికల్లో ఆకర్షణీయమైన ఉద్యోగ వివరణను రూపొందించండి మరియు ఉద్యోగ అవకాశాలను ప్రచారం చేసే విధంగా ఉండాలి. ఇంటర్వ్యూ సమన్వయం అనమాట. అభ్యర్థులు మరియు క్లయింట్ మధ్య ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయగలిగే విధంగా ఉండాలి. సమన్వయం చేయండి. 2 పార్టీలకు సకాలంలో అభిప్రాయం మరియు మార్గదర్శకత్వం వహించే విధంగా ఉండాలన్నమాట. చర్చలు మరియు ఆఫర్లు, W2 స్థానాలను పరిహారం, ప్యాకేజీలు, అలాగే ప్రయోజనాలు మరియు
ఉపాధి నిబంధనలను చర్చించడంలో సహాయం చేయండి. క్లయింట్ బడ్జెట్లు మరియు అభ్యర్థుల అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. అభ్యర్థి అనుభవం అనేసి ఇవ్వడం జరిగింది. విజయవంతమైన నియామకాల కోసం స్పష్టమైన కమ్యూనికేషన్, సకాలంలో అభిప్రాయం మరియు ముఖ్యమైన సున్నితమైన ఆన్బోర్డింగ్ ప్రక్రియను అందించడం ద్వారా అభ్యర్థుల అనుభవాన్ని ఉన్నత స్థాయిలో నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ అవసరాలు వచ్చేసరికి అవసరాలు కనీసం 0.5 ఇయర్స్ నుండి 0 అంటే 0.5 నుంచి 2 ఇయర్స్ వరకు కూడా మీకు సాంకేతిక నియమం అనుభవం ఉండాలి. W2 నియామకాలపై బలమైన దృష్టి సారించాలి. సాంకేతిక నైపుణ్యం, ఐటీ మరియు సాంకేతిక పాత్రలను అర్థం చేసుకోవడం రావాలి. అలాగే సాంకేతిక అర్హతలను సమర్థవంతంగా అంచనా వేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. W2P ఉపాధి పరిజ్ఞానం వచ్చేసరికి జీతం, పన్ను మరియు చట్టపరమైన పరిజ్ఞానాలతో సహా W2 కాంట్రాక్ట్ అవసరాలతో పరిచయం అనేది అవసరం. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు వచ్చేసరికి బలమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి అవసరం. అవకాశాలను ఒప్పించే విధంగా ప్రదర్శించే సామర్థ్యం మరియు అభ్యర్థులు మరియు క్లయింట్లతో సత్సంబంధాలను పెంచుకునే సామర్థ్యం అనేది చాలా అవసరం అన్నమాట. సంస్థాగత నైపుణ్యాలు వచ్చేసరికి అద్భుతమైన సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు, ఒకేసారి బహుళ అభ్యర్థులను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే ATS అనుభవం అనేది అవసరం అన్నమాట. దరఖాస్తుదారు ట్రాకింగ్ సిస్టమ్స్, ATS మరియు లింక్డ్ఇన్, రిక్రూటర్, డైస్ మరియు ఇతర నియామక సాధనాల్లో నైపుణ్యం అనేది చాలా అవసరం. విద్య అనేది మానవ వనరులు, వ్యాపారం లేదా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ప్రాధాన్యత కానీ అవసరం లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇష్టపడే నైపుణ్యాలు వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఏజెన్సీ సెట్టింగ్స్లో ముందస్తు అనుభవం అనేది చాలా అవసరం. సాంకేతిక సిబ్బంది నియామకంలో బలమైన చర్చలు నైపుణ్యాలు మరియు మార్కెట్ ధోరణులను అర్థం చేసుకోవడం అనేది రావాలి. అలాగే మారుతున్న క్లయింట్ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన వాతావరణంలో పనిచేసే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. మేము అందించేవి చూసేసరికి కమిషన్ మరియు ప్రోత్సాహక నిర్మాణంతో పోటీ జీతం అనేది ఉండాలి. అలాగే అధునాతన నియామక సాధనాలు మరియు నిరంతర అభ్యాస అవకాశాలను ప్రాప్యత అనేది లభిస్తుంది అన్నమాట. వృత్తిపరమైన వృద్ధికి మద్దతుతో కూడిన సహకార బృంద వాతావరణం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఇది మీకు మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే ఈ యొక్క పేజీ వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.